భారత్ మాతా కీ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. సోదరుడు యువ నాయకుడు ఇవాళ రాష్ట్రంలో అధ్యక్ష పదవికి అర్హుడు ఎవరయ్యా అంటే ముందు వరుసలో నిలిచినవాడు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, పివి చలపతిరావు గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కానీ, డాక్టర్ వి రామారావు గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ, సోము వీర్రాజు గారు కానీ, లేదా పురంధేశ్వరి గారు కానీ ఈ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు విశేషమైన కృషి చేశారు. ఈ సందర్భంగా వారి సేవలని, వారి త్యాగాల్ని కూడా నేను కార్యకర్తలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే సమయంలో వారు అందించిన నాయకత్వ లక్షణాలని ప్రేరణగా తీసుకొని, కార్యకర్తల పట్ల వాళ్ళు మెలిగిన తీరుని స్ఫూర్తిగా తీసుకొని, కార్యకర్తల్ని సోదర భావంతో చూస్తూ, కార్యకర్తల్ని ఉత్తేజం చేస్తూ, వారిలో జాతీయ భావాన్ని నింపుతూ, ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీలోకి మనం చేరామో ఆ లక్ష్యం దిశగా వాళ్ళని నడిపించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు అన్ని మాధవులు గారిలో ఉన్నాయని తెలియజేస్తూనే రెండో వైపు అనుచర సిద్ధాంతానికి కాకుండా మన పార్టీ సిద్ధాంతానికి చిత్తశుద్ధితో నిబద్ధతతో లోడిపడి సహచర సిద్ధాంతానికి కాకుండా సహచర సిద్ధాంతానికి ముందు పెట్టేయాలని, కార్యకర్తకు పెద్ద పెట్టేయాలని, ఏ కార్యకర్తకైనా తను చేస్తున్న పనికి కృషికి గుర్తింపు లభించేలాగా, ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో కింద కూర్చున్న కార్యకర్త పైకి వచ్చేలాగా చేయాలని ఈ రాబోయే 3 సంవత్సరాల్లో చేయగలరనే నమ్మకంతో నేను ఇవాళ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ బీజేపీ బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో మనం కాస్త ఇంకా బలహీనంగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి మన బలాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. మనం రాష్ట్రంలో కూపుస్తం అన్నుకంలాగా ఉంటూ పార్టీ ఇంకా పెంచాలని తహతాలాడుతున్నాం. కానీ 4.5 దశాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ 1 కాదు, 2 కాదు, 3 సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ. గతంలో ఏ నాయకులు ఇద్దరైతే ఉన్నారో ఆ నాయకులు ఇద్దరే, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ. ఈ దేశాన్ని దిశా నిర్దేశం చేసి అభివృద్ధి అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే చేయగలదు, భారతీయ జనతా పార్టీలో పుట్టిన నాయకుడే చేయగలడని ప్రపంచానికి చాటి చెప్పి ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే భారత్ 4వ స్థానంలో నిలిపి రాబోయే రోజుల్లో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే నాయకత్వ లక్ష్యాలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది, ఆ కార్యకర్త ఉన్నాడు ఏదన్నా అంటే అది కేవలం బీజేపీ మాత్రమే. అటువంటి పార్టీలో మనమందరం ఉన్నాం. మన పార్టీ డిఎన్ఏ చూడండి, 2 స్థానాలతో మొదలుపెట్టి వాళ్ళు ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేని భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో 16 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది. ఇంకొక 5 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒడిస్సా లాంటి, పాండిచేరి లాంటి రాష్ట్రంలో ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మణిపూర్, అరుణాచల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, గోవా లాంటి రాష్ట్రంలోనో, హర్యానా లాంటి రాష్ట్రంలోనో 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వరుసపెట్టి గుజరాత్లో వరుసపెట్టి 7 సార్లు 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందంటే, ప్రజల విశ్వాసాన్ని చూరకపోతే, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇన్నిసార్లు భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో వచ్చేదా? ఎక్కడైనా వచ్చిన దాఖలాలు చూశారా? ఆ లక్షణం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో బలమే కార్యకర్తల బలం. ఎందుకు ఎన్నిసార్లు అధికారంలోకి వస్తున్నామంటే ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు అన్ని రాష్ట్రాల్లో అన్నిసార్లు వరుసపెట్టి అధికారంలోకి వస్తున్నారు? ఎందుకు అన్నిసార్లు పదే ప్రజలు మళ్ళీ ఆదరాభిమానాలు చూపిస్తూ అత్యధిక మెజారిటీ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కార్యకర్తలు ప్రజలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ స్టేజీ మీద నాయకులు కారణం కాదు.
వాళ్ళు మార్గదర్శనం చేస్తుండొచ్చు, కార్యకర్తలను సమాయత్తపరుస్తుండొచ్చు. కానీ ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అధికారంలోకి పదే పదే మళ్ళీ వరుస పెట్టి అప్రతిహితంగా వస్తున్నామంటే దానికి ప్రధాన కారణం బూతు స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త. ఆ బూతు స్థాయిలో కార్యకర్తను ప్రేరణనిచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల అధ్యక్షులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కార్యకర్తల బలంతోనే వాళ్ళు ఇన్నిసార్లు మనం పదే పదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా మనమందరం కార్యకర్తలమే, బూత్ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలమే. ఇవాళ బాధ్యతల్లో తేడా ఉండొచ్చు. బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, మండల స్థాయిలో చేస్తున్న వాళ్ళు, జిల్లా స్థాయిలో చేస్తుండొచ్చు, రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వాళ్ళు. బాధ్యతల్లో తేడా ఉంది కానీ చేసే పని మాత్రం ఒక్కటే. మనం జాతీయవాద భావంతో అంకితమై ఈ ఏదైతే మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాము, ఏ లక్ష్యంతో అయితే వచ్చామో, ఏ అంత్యోదయ పేరుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చామో ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కార్యకర్తలు కార్యకర్తలు బలం అంటున్నారు, కార్యకర్తలు బూతులు పనిచేస్తున్నాము అంటున్నారు. ఇవాళ ఏదన్నా అడిగితే అక్కడికి వెళ్తే మమ్మల్ని కలెక్టర్ పట్టించుకోలేదండి, ఇక్కడికి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదండి, ఇంకా కొద్దిగా వస్తే మేము చాలా కష్టపడి పనిచేసామండి కానీ పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదు? ఒకరు ఇద్దరు 10 మంది ఎక్కిపోతే కాదు, ప్రతి బూత్ నుంచి 200 కార్యకర్తల నిర్మాణం జరగాల. ఎక్కడికన్నా వెళ్తే మండల స్థాయిలో వెళ్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు 500 మంది కార్యకర్తల్లో వస్తాడంటే వినని కలెక్టర్ ఉండడు, వినని అధికారి ఉండడు, వినని ఎస్పీ ఉండడు. మనం బలం పెంచుకున్న నాడే మనల్ని గుర్తింపు లభిస్తుంది. ఆ దిశగా మనం పనిచేయాల్సింది. పనిచేస్తున్నారు. ఆ పని చేయడం కారణంగానే ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైందనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తున్నా. కానీ మనం ఇంకా బలం పెంచుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాల్సి. ఏ రకంగా బలం పెంచుకుంటాం? ఇక్కడ కూర్చొని సమావేశం నిర్వహించుకుంటే బలం పెరిగిపోద్దా? లేదా ఒకరు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టుకుంటే బలం పెరిగిపోతా? కాదు. చెరైవేతి అన్న మన పార్టీ మూల సిద్ధాంతంలోనే చెరైవేతి ఏనాడైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నువ్వు సభ్యత్వం తీసుకుంటావో ఆనాటి నుంచి చెరైవేతి అంటే నిరంతరం సంచరిస్తూ ఉండు, పార్టీ సేవలో ప్రజాసేవలో తరిస్తూ ఉండనే మంత్రం మీకు ఇచ్చినప్పుడు ప్రతి చోటికి వెళ్ళాలి. మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, మనం అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మనం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఈ దేశ సౌరభ్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఏ ప్రమాదం వచ్చినా ఏ దేశానికైనా వెనుగడగేయకుండా వాడికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పే నాయకత్వం మనకు ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కార్యకర్తలు. ఇది చేయాలి. చెరైవేతి అని ఇవి చెంది సరిపోతుందా? ఇంకో మంత్రం కూడా మనకు కేంద్ర పార్టీ నాయకత్వం ఇచ్చింది. మన సిద్ధాంతంలో మనం పార్టీ చేరినాడు మనకు చెప్పి సర్వస్పర్శి సర్వవ్యాపి అంటారు. ఎవరి పట్ల వివక్ష లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో సమాజంలో ప్రతి వర్గం దగ్గరికి, అగ్రవర్ణాలైనా, దళిత వర్గాలకైనా, బలహీన వర్గాలకైనా, అట్టడుగు స్థానంలో ఉంటున్న వ్యక్తి దగ్గరికైనా మన పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలా, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయాలా, మన నాయకత్వ లక్షణాల గురించి వారికి చెప్పాల్సింది, సర్వస్పర్శి చేయాల్సిన అవసరం ఉంది. సర్వవ్యాపి అంటే ఈ గిరిజన ప్రాంతం అని చెప్పి, గ్రామీణ ప్రాంతం అని, పట్టణ ప్రాంతం కాకుండా, ఎక్కడ కూడా పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉంటున్న భౌగోళికంగా ప్రతి చోటికి పార్టీని విస్తరించిన నాడే పార్టీ నిర్మాణం జరుగుతుంది, పార్టీ కార్యకర్తల నిర్మాణం జరుగుతుంది. ప్రతి బూత్లో మనకు 200 మంది కార్యకర్తలు తయారవుతారు. ఆ కార్యకర్తల బలమే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుందనే నమ్మకం కూడా నాకుంది. ఆ కార్యకర్తల పట్ల, వారి నాయకత్వ లక్ష్యాల పట్ల, వారి సిద్ధాంత నిబద్ధత పట్ల, చిత్తశుద్ధి పట్ల నాకు విశ్వాసం కూడా ఉంది. మనం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం. మిత్రధర్మాన్ని పాటిస్తూనే పార్టీని అందరికీ అనిపించవచ్చు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. 57% ఓట్లు వచ్చాయి మనకు మొన్న సంకీర్ణ ప్రభుత్వానికి. కానీ 57% 100లో 57 తీసేస్తే ఎంతుంది? లెక్కల్లో చాలా వీక్ ఉన్నారు. 43% శూన్యం ఉందా లేదా? 43% ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా? ఆ మిత్రధర్మాన్ని పాటిస్తూనే ఆ 43%లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ పని ప్రతి కార్యకర్త చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను.